హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము పున్నమి ఘాట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి నమస్కార్ బొమ్మ అనేది ఉంటుందన్నమాట. లోపల గార్డెన్ లోపల ఉంటుంది. ఇదంతా గార్డెన్ ఫ్రెండ్స్. ఇలా ఈ గార్డెన్లో నడుస్తూ అలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా చాలా చాలా చెట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ ఇక్కడ బర్డ్స్ యొక్క సౌండ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ లోపల గార్డెన్ లోపల ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు అలా ఆడుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ లాంటిది. ఇలా మీకు చాలా పార్క్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను వచ్చాను. ఇలా ఇక్కడ చాలా ఎంట్రింగ్స్ అనేవి, చాలా పాత్వేస్ అనేవి ఉంటాయి అన్నమాట. అదిగండి, బోట్ అనేది భవానీ ఐలాండ్ నుండి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఆగి ప్యాసింజర్స్ని దింపేసి వెళ్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా డిఫరెంట్ యాంగిల్స్లో బొమ్మలు అనేవి గీసి ఉంటాయి అన్నమాట. చాలా రకరకాల యాంగిల్స్లో గీసి ఉంటాయి. అది వచ్చేసరికి బోట్ రైడ్ అంటే అక్కడ ఇంకోటి ఫొటోస్ దిగడానికి అక్కడే పెట్టారనమాట బోట్ స్టేషన్ అనేది. అది వాటర్ మీద సపోర్టింగ్ లేదు, జస్ట్ పైన అలాగ పెట్టి ఉంచారు. దాని మీద వచ్చేసరికి వాటర్ వేవ్ అవుతున్నప్పుడు అది కదులుతూ ఉంటుంది. అది ప్యాసింజర్స్కి మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ బోట్ అనేది చూసారా, ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఇక్కడ బాగుంటుంది అన్నమాట. రివర్ యొక్క వ్యూ అనేది ఫోటోస్ దిగడం అదంతా చాలామంది వస్తూ ఉంటారు నేచర్ని ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి. అలా బోట్స్లో ప్యాసింజర్స్ ఉండి అక్కడికి వచ్చినాక దిగి ఇది వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఇటు నుండి అటు వెళ్తూ ఉంటారు. బోట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే ఇంకా టైమింగ్ అయిపోతుంది అన్నమాట. లోపలికి వెళ్ళడానికి నీళ్ళలోకి నైట్ పూట్లో వెళ్ళారన్నమాట ఎక్కువ బోట్స్. ఇక్కడ వచ్చేసరికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్నారు. నేను వీడియో తీయడానికి ఇటు సైడ్కి వచ్చాను. అక్కడ ఉంటే అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. కపుల్ చాలామంది వస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో చిన్నపిల్లలతో వస్తూ ఇక్కడ నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. రంకోళ్ళు పెట్టాడు అందరూ దగ్గర ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా కుదిరితే కనుక ఈ ప్లేస్కి వచ్చి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.